అడ్వాన్స్ మళ్ళీ ఇదే సంతోషంతో మనందరం కలుసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడాలి. మీ ఉన్నతమైన స్థానాలు సంపూర్ణ కష్టపడతాం. అలా ఒకసారి సంఘీభావం. నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పెద్దలు మంద కృష్ణమాధవ్ గారికి, అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మన ఎంఆర్పిఎస్ సోదరులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం చాలా సంతోషకరం, అభినందనీయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీ సోదరుల్ని ఏ విధంగా మోసగించబడ్డారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ నిధులు నేరుగా ఎస్సీ సబ్ క్యాస్టులకే చెందే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు పెట్టి 3 కార్పొరేషన్లు కనీసం మినిమం వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో కార్పొరేషన్లు ఉన్నాయి. కనీసం ఆ 3 కార్పొరేషన్లు కూడా ₹1,00,000 ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. మన పక్కనే ఎర్రగొండపాలెం ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎరిక్షన్ బాబు, అలాగే మన పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న జూపూడి ప్రభాకర్ రావు గారు, అలాగే కారం శివాజీ గారు, ముగ్గురు కూడా మన ప్రాంతానికి అనేక రకాలుగా సోదరులను ఆదుకున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు కారులు కానీ ఆటోలు కానీ రకరకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క సోదరుని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా పేదవాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ధనవంతులు చదువుకునే పిల్లలకి ధీటుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి. ఈరోజు ఎస్సీ సోదరులు పీజీ విద్యకు దూరం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అదేవిధంగా చంద్రన్న కానుక కానీ చంద్రన్న బీమా కానీ బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఏదన్నా ప్రమాదవశాత్తు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఆ గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆదుకునే పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా అటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కాలనీలు ఏ విధంగా డెవలప్ అయినాయో మనందరం కూడా చూసాం. ప్రతి కాలనీ కూడా ఒక పట్టణ వాతావరణం, సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఆ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా గమనించాల్సింది, ఈరోజు పేదవాడు తినే ₹5 అన్నా క్యాంటీన్ కూడా దాన్ని కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి అంటే పేదవాళ్ళ పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు బేషరతుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం. తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా మొన్న హైదరాబాద్ మీటింగ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుద్దని, అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడే మీరందరూ కూడా యువకులు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. ఈ రాష్ట్ర బాగు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. ఈ అబద్ధపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రిని మనం చదువుకున్న యువకులందరం కూడా నడుం బిగించి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిద్ర లేస్తే ఎవరో ఒకరి మీద దాడులు, పోలీస్ కేసులు, హరాస్మెంట్. ఈరోజు యువకులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, ఎవరన్నా ఒక సంస్థలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు, పారిశ్రామికవేత్తలు ఎవరికి చెప్పుకోవాలో బాధలు చెప్పుకోలేని పరిస్థితి, స్టూడెంట్స్ అదే పరిస్థితి. ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిత్యావసర వస్తువులు 8 సార్లు కరెంటు రేట్లు పెంచాడు, కనీసం 6-7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి
ఖనిజ సంపదనంతా దోసుకొని మళ్ళా రేపు 2024 రేపు మే 13 జరిగే ఎన్నికలకి సిద్ధం అవుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పనిసరిగా ఈ పార్టీ ఎంత క్రూయల్ నేచరో సోదరులు చెప్పారు. ఎన్ని ఇన్సిడెంట్లు, కనీసం మినిమం గౌరవం కూడా లేకుండా అసలు అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎవరన్నా కష్టం వస్తే చెప్పుకునేది ఎవరికో కూడా తెలియని పరిస్థితి. మనందరం కూడా విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అందరూ కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సోదరులను మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది.